హలో ఫ్రెండ్స్, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్, మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్యాండిడేట్స్ వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో మనకి తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్ని కూడా రిక్రూట్ చేసుకోవడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది ప్యాన్ ఇండియా నోటిఫికేషన్ ఫ్రెండ్స్. మనకి ఇండియా వైడ్గా అందరినీ రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి దాంట్లో మనం తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. దీనికి వచ్చేసి ఇక్కడ చూడండి, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ అని చెప్పి మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కంపెనీ కాబట్టి అది మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసామంటే కరెంట్ రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది కదా. మనకి కరెంట్ రిక్రూట్మెంట్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది హోమ్ పేజ్లో మనం దాని మీద క్లిక్ చేసామంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనకి సెకండ్ నెంబర్లో ఈ ఏదైతే రిక్రూట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అసిస్టెంట్, స్టైపెండరీ ట్రైనీ, ఇంకా పారామెడికల్ అండ్ నాన్ టెక్నికల్ పోస్ట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా. ఈ పోస్టులకు సంబంధించి మన వీడియోలో డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇది వచ్చేసి మనకి కంపెనీ ఎక్కడ లొకేటెడ్ ఉంటుంది అని చెప్పి చూసుకుంటే మహారాష్ట్రలో అయితే కంపెనీ లొకేటెడ్ ఉంది ఫ్రెండ్స్. మనకి పక్క రాష్ట్రమే, తెలంగాణకి పక్కనే ఉంటుంది, మహారాష్ట్ర సౌత్ ఇండియాలోనే ఉంటుంది కాబట్టి ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ మనకి దగ్గరలో చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది. మనకి లోకల్లోనే అంటే ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలోనే జాబ్ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. దీనికి వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసామంటే ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో అడ్వర్టైజ్మెంట్ అని చెప్పి ఇక్కడ క్లిక్ చేసామంటే దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఈ పీడిఎఫ్లో అన్ని డీటెయిల్స్ కూడా మెన్షన్ అయితే చేశారు. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా ఒకసారి రీడ్ చేసి ఆ తర్వాత అప్లై చేసుకోవడానికి అయితే వెళ్ళండి సార్. నేను ఈ వీడియోలో మెయిన్ పాయింట్స్ అయితే కవర్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి వచ్చేసి 15th జనవరి నుంచి స్టార్టింగ్ డేట్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా ప్రాసెసింగ్ స్టార్ట్ అవ్వలేదు. దానికి సంబంధించి ఇంకా టైం ఉంది కాబట్టి 15th జనవరి నుంచి 4th ఫిబ్రవరి వరకు అయితే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఇచ్చారు. ఈ వితిన్ టైంలో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము ఇప్పుడు. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఏమైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఇది న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇది వచ్చేసి మనకి మహారాష్ట్ర ఈ లొకేషన్లో అయితే కంపెనీ లొకేటెడే ఉంటుంది. ఇక్కడ మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 5th జనవరి నుంచి 4th ఫిబ్రవరి వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో మనకి వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, సైంటిఫిక్ అసిస్టెంట్ బి, అలాగే స్టైపెండరీ ట్రైనీ, ఇంకా స్టైపెండరీ ట్రైనీ టెక్నీషియన్, సైంటిఫిక్ అసిస్టెంట్ అని చెప్పి ఇలా ఎక్స్రే టెక్నీషియన్, అసిస్టెంట్ గ్రేడ్ 1, అలాగే అసిస్టెంట్ గ్రేడ్ 1 F&A అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సబ్ డిపార్ట్మెంట్ ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో అయితే వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. టోటల్గా మనకి 114 వేకెన్సీని ఫుల్ఫిల్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ అన్ని పోస్టులకి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారో అని చెప్పి మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి, స్టైపెండరీ ట్రైనీ అనే పోస్ట్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి దీనికి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారని చెప్పి చూసుకుంటే ఎవరైతే డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. డిప్లొమాలో 60% పాస్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. 60% కంటే ఎక్కువ మార్క్స్ వచ్చి ఉంటే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది జాబ్స్కి అప్లై చేసుకోవడానికి. డిప్లొమాలో స్పెషలైజేషన్స్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఎవరైతే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, అలాగే ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఇంకా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఈ స్పెషలైజేషన్లో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఏదైతే స్టైపెండరీ ట్రైనీ అనే పోస్ట్ ఉందో దీనికి ఈ స్పెషలైజేషన్లో మీరు డిప్లొమా కంప్లీట్ చేసి 60% పాస్ మార్క్స్తో పాస్ అవుట్ అయ్యారు అంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ జాబ్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సైంటిఫిక్ అసిస్టెంట్ అనే పోస్ట్కి కూడా మనకి డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి 60% పాస్ మార్క్స్ వచ్చి ఉండాలి. దాంతోపాటు ఏ స్పెషలైజేషన్ అడుగుతున్నారని చెప్పి మనం చూసుకుంటే ఇక్కడ మనకి సివిల్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్లో మీరు డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. లేదంటే సివిల్ అండ్ రూరల్ ఇంజనీరింగ్ అనే స్పెషలైజేషన్ ఏదైతే ఉందో ఈ బ్రాంచ్లో అయినా మీరు డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఈ సైంటిఫిక్ అసిస్టెంట్ బి అనే పోస్ట్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, స్టైపెండరీ ట్రైనీ అని చెప్పి ఏదైతే పోస్ట్ ఉందో దీనికి సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ ఏమడుగుతున్నారని చెప్పి చూసుకుంటే బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. మీకు 60% పాస్ మార్క్స్తో పాస్ అవుట్ అయి ఉండాలి.
బీఎస్సీలో ఎవరైతే బీఎస్సీ కెమిస్ట్రీ కానీ బీఎస్సీ ఫిజిక్స్ కానీ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ నోటిఫికేషన్కి. నెక్స్ట్ వచ్చేసి స్టైఫండరీ ట్రైనీ అని చెప్పి ఏదైతే పోస్ట్, దీనికి ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఐటీఐలో ఐటీఐ పాస్ అవుట్ అయి ఉండాలి, అలాగే 50% పాస్ మార్క్స్తో మీరు ఎస్ఎస్సి పాస్ అవుట్ అయి ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. దాంతోపాటు మీకు 1 year పాటు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఎవరైతే ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ జాబ్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఐటీఐలో ఏ ట్రేడ్లో మీరు పాస్ అవుట్ అయి ఉండాలి అని చెప్పి మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, ఐటీఐలో ఎలక్ట్రానిక్ మెకానిక్ లేదా మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, అలాగే ఐటీ, ఇంకా ఈఎస్ఎం, అలాగే టీపీఈసీ, మెకానిస్ట్, ఫిట్టర్ అని చెప్పి డిఫరెంట్ బ్రాంచెస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ట్రేడ్స్. ఈ ఏ ట్రేడ్లో మీరు ఐటీఐ కంప్లీట్ చేసినా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. కాకపోతే 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది మీకు ఏదో ఒక కంపెనీలో, ప్రైవేట్ కంపెనీలో అయినా పర్లేదు. మీరు ఏదైతే ఐటీఐ చేస్తున్న టైంలో ప్రాజెక్ట్ వర్క్ చేస్తారో అది అయితే కన్సిడర్ అవ్వదు. 1 year పాటు మీరు ప్రాజెక్ట్ వర్క్ చేస్తారు కదా, అది కన్సిడర్ అవ్వదు ఎక్స్పీరియన్స్ కింద. సో మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తే మాత్రమే కన్సిడర్ అయితే అవుతుంది. రిమైనింగ్ ట్రేడ్స్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఐటీఐలో ఇంకా టర్నర్, అలాగే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, దాంతోపాటు ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, పవర్ ప్లాంట్, ఇంకా మాసోన్ అని చెప్పి ఈ డిఫరెంట్ ట్రేడ్స్ ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ని ఆపరేటర్ కింద కూడా మనకి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీనికి వచ్చేసి మనకి ఇంటర్మీడియట్లో ఎవరైతే ఎంపీసీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో 50% పాస్ మార్క్స్తో ఆ క్యాండిడేట్స్ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి మనకి ఎంపీసీ చేసిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. అలాగే ఎక్స్రే మెకానిస్ట్ అని చెప్పి ఏదైతే పోస్ట్ ఉందో దీనికి కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్రేకి సంబంధించిన డిప్లొమా ఎవరైతే కంప్లీట్ చేశారో మెడికల్ రేడియాలజీ లేదా ఎక్స్రే టెక్నిక్స్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. దాంతోపాటు 2 years రిలివెంట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఎక్స్రే టెక్నీషియన్గా మీరు ఏదైనా ఒక హాస్పిటల్లో కానీ ఎక్కడైనా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అలాగే హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో కూడా మనకి వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కూడా ఫుల్ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి వచ్చేసి ఏదైనా సరే డిగ్రీ పాస్ అవుట్ అయి ఉంటే సరిపోతుంది. 50% పాస్ మార్క్స్తో మీరు డిగ్రీ పాస్ అయి ఉంటే మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఇవి ఏవైతే పోస్ట్స్ ఉన్నాయో కేటగిరీ 1 కింద స్టైఫండరీ ట్రైనీ, అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ అని చెప్పి ఏవైతే పోస్ట్స్ ఉన్నాయో వీటికి డిప్లొమా ఇంకా డిగ్రీ సైన్స్ బ్యాక్గ్రౌండ్లో డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు కదా, దానికి వచ్చేసి కొన్ని కండిషన్స్ అయితే పెట్టడం జరిగింది. క్యాండిడేట్ ఎవరైతే అప్లై చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి 160 centimeter హైట్ ఉండాలి, అలాగే 45.5 kgs కంటే ఎక్కువ మీ వెయిట్ అయితే ఉండాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇవి ఎవరైతే డిప్లొమా ఇంకా డిగ్రీ పాస్ అవుట్ మీద అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి వర్తిస్తుంది. అలాగే ఐటీఐ మీద అప్లై చేసుకుంటున్నారు కదా, ఆ క్యాండిడేట్స్కి కూడా అప్లై అయితే అవుతుంది. ఐటీఐ ఇంకా ఇంటర్మీడియట్ మీద ఎంపీసీ మీద ఎవరైతే అప్లై చేసుకుంటారో ఆ క్యాండిడేట్స్కి కూడా ఈ కండిషన్ అనేది అప్లై అయితే అవుతుంది. మీకు వచ్చేసి డిగ్రీ ఇంకా డిప్లొమా మీద అప్లై ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకి 1.5 year పాటు ట్రైనింగ్ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఇంకా ఐటీఐ మీద అప్లై ఎవరైతే చేసుకుంటున్నారో డిగ్రీ ఇంకా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి డిఫరెంట్ టైం పీరియడ్లో మీకు ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్లో సాలరీ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ట్రైనింగ్ పీరియడ్లో 1 year పాటు మీకు 24,000 సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఎవరైతే డిప్లొమా ఇంకా డిగ్రీ క్వాలిఫికేషన్ మీద అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి. దాంతోపాటు 1 year తర్వాత 6 months ఏదైతే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందో ఆ టైంలో 26,000 సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. దాంతోపాటు అడిషనల్గా మీకు 3,000 బుక్ అలవెన్స్ అని చెప్పి సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అడిషనల్గా, దాంతోపాటు యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఐటీఐ ఇంకా మనకి ఎంపీసీ మీద ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో కదా వాళ్ళకు వచ్చేసి 20,000 వచ్చేసి ఫస్ట్ 1 year పాటు సాలరీ పే చేస్తారు. దాని తర్వాత సెకండ్ ఇయర్లో 22,000 సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా 3,000 రూపీస్ బుక్ అలవెన్స్ అనేవి పే అయితే చేస్తున్నారు. ఇక్కడ ఈ జాబ్స్కి ఏజ్ లిమిట్ ఏమి ఇవ్వడం జరిగింది అని చెప్పి మనం చూసుకుంటే మినిమం వచ్చేసి 18 years, మ్యాక్సిమం వచ్చేసి 25 years అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కేటగిరీ 1 కింద స్టైఫండరీ ట్రైనింగ్ పోస్ట్కి అప్లై చేసుకోవాలి అనుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే డిప్లొమా ఇంకా బీఎస్సీ మీద అప్లై చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళకి 18 నుంచి 25 years అడగడం అయితే జరిగింది.
సైంటిఫిక్ అసిస్టెంట్ అనే పోస్ట్కి వచ్చేసి 18 నుంచి 30 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అలాగే ఎక్స్రే టెక్నీషియన్ అనే జాబ్కి వచ్చేసి 18 నుంచి 25 ఇయర్స్ అడగడం జరిగింది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ ఉంది ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ కేటగిరీ 2 కింద స్టైఫెండరీ ట్రైనీ అని చెప్పి ఏదైతే పోస్ట్ ఉందో దానికి వచ్చేసి 18 నుంచి 24 ఇయర్స్ అడగడం జరిగింది. దీనికి వచ్చేసి ఐటీఐ ఇంకా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ తీసుకుంటున్నారు. 18 నుంచి 24 ఇయర్స్ ఉండాల్సి ఉంటుంది. అలాగే అసిస్టెంట్ హెచ్ఆర్ అని డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికి వచ్చేసి 21 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అన్ని జాబ్స్కి కూడా అన్ని పోస్టులకి కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్ గురించి కూడా మాట్లాడుకుందాము. మీకు ఆ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత సాలరీ ఎంత పే చేస్తారని చెప్పి మనం చూసుకుంటే ఏదైతే సైంటిఫిక్ అసిస్టెంట్ బి అని చెప్పి పోస్ట్ ఉందో దానికి వచ్చేసి 55,932 సాలరీ పే చేయడం జరుగుతుంది. అలాగే టెక్నీషియన్ అనే పోస్ట్కి వచ్చేసి 34,286 సాలరీ అయితే పే చేస్తున్నారు. అలాగే ఎక్స్రే టెక్నీషియన్కి వచ్చేసి 40,000 సాలరీ పే చేయడం జరుగుతుంది. దాంతోపాటు హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి వచ్చేసి ఇక్కడ కూడా 40,000 సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది దీనికి సంబంధించిన సాలరీ స్ట్రక్చర్. ఇది వచ్చేసి అన్ని అలవెన్స్ కలిపి ఇంత సాలరీ అయితే రావడం జరుగుతుంది. ఇవి వచ్చేసి అలవెన్స్, ఇది వచ్చేసి మనకి బేసిక్ అనమాట. రఫ్గా చెప్పాలి అనుకుంటే ఎవరైతే డిప్లొమా ఇంకా బీఎస్సీ మీద అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి 55,000. నెక్స్ట్ ఇంటర్మీడియట్ అలాగే ఐటీఐ మీద అప్లై చేసుకోవాలనుకున్న క్యాండిడేట్స్కి 34,000. దాంతోపాటు ఎవరైతే ఎక్స్రేకి సంబంధించిన స్పెషలైజేషన్లో కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళకి 40,000. దాంతోపాటు డిగ్రీ ఎవరైతే పాస్ అవుట్ అయ్యి హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి కూడా 40,000 సాలరీ అయితే పే చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఏజ్ రిలాక్సేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇలా డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్కి డిఫరెంట్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఒకవేళ ఏజ్ ఎక్కువగా ఉంటే ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఇక్కడ చూడండి మనకి జాబ్ ఎక్కడ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చూసుకుంటే తారాపూర్ మహారాష్ట్ర సైట్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా. ఈ లొకేషన్లో అయితే మనకి కంపెనీ ఒకటే ఉంటుంది తారాపూర్లో. అక్కడ మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పి మనం చూసుకుంటే ఈ స్టైఫండరీ ట్రైనీ అనే పోస్ట్ ఏదైతే ఉందో దీనికి వచ్చేసి మనకి ఆన్లైన్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ 2 కింద స్టైఫండరీ ట్రైనీ అంటే ఐటీఐ ఇంకా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కింద ఎవరైతే రిక్రూట్ చేసుకుంటున్నారో వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్ వచ్చేసి 2 స్టేజెస్ కింద కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ మనకి ఇంటర్వ్యూ ఏమి కండక్ట్ చేయరు ఫ్రెండ్స్. జస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీద మాత్రమే సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. దీనికి సేమ్ ఏదైతే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉందో దానికి కూడా సేమ్ కండిషనే అప్లై అయితే అవుతాయి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినవి. ఈ ఎక్స్రే టెక్నీషియన్ అనే ఏదైతే పోస్ట్ ఉందో దీనికి మాత్రం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారో అలాగే 3 స్టేజెస్ కింద మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేస్తారు టెస్ట్. దాంతోపాటు అడ్వాన్స్ టెస్ట్ అని చెప్పి ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు స్కిల్ టెస్ట్ కూడా ఒకటి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఏదైతే ఎక్స్రే టెక్నీషియన్ వర్క్ ఉందో దానికి సంబంధించిన స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ అయితే చేస్తారు. అది కూడా మీరు పర్ఫామ్ అయితే చేయాల్సి ఉంటుంది. మనకి ఎగ్జామ్ వచ్చేసి హిందీ, ఇంగ్లీష్ ఇంకా మరాఠీ ఈ 3 భాషల్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతున్నాయి. మీకు ఏ లాంగ్వేజ్లో కంఫర్ట్ అనిపిస్తే ఆ లాంగ్వేజ్లో మీరు ఎగ్జామ్స్ అయితే రాయొచ్చు. ఇక్కడ ఈ ఎగ్జామ్కి సంబంధించిన ప్యాటర్న్స్ అన్నీ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూసుకుంటూ వెళ్తే వీడియో బాగా లెంతీగా అయిపోతుంది. సో మీరు ఒకసారి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా దీన్ని రీడ్ చేయండి. ఆ తర్వాత అప్లై చేసుకోవడానికి అయితే వెళ్ళండి. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి, పీడిఎఫ్ రీడ్ చేయండి. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదైతే వెబ్సైట్ ఉందో npcilcareers.co.in అని చెప్పి ఈ వెబ్సైట్ ఓపెన్ చేశారంటే అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లింక్ అయితే ఓపెన్ అయిపోతుంది. 13th జనవరి నుంచి లింక్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఓపెన్ లేదు. 4th ఫిబ్రవరి వరకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఉంది. అంతలోపు మీరు అప్లై అయితే ఈ జాబ్స్కి అప్లై ఫీజు ఎంత ఉంది అని చెప్పి మనం చూసుకుంటే అప్లికేషన్ ఫీజు ఎవరైతే కేటగిరీ 1 అంటే ఇంకా డిప్లొమా దాంతోపాటు బీఎస్సీ క్వాలిఫికేషన్తో అప్లై చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో ఆ క్యాండిడేట్స్కి 150 రూపీస్ ఉంది. అలాగే ఎక్స్రే అలాగే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వీటికి అప్లై చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి 100 రూపీస్ మనకి అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే అంటే ఈ అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్కి మాత్రమే అప్లై అవుతుంది ఫ్రెండ్స్. రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. మీరు అందరూ కూడా ఈ జాబ్స్కి ఫ్రీగానే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే ఫ్రీగా అప్లై చేసుకునే అవకాశం ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరైతే ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి.
ఓకే, ఇవి ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.